గలతీ పత్రిక 4:4లో అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల మా నాయన, కృప కలిగిన మా తండ్రి, నీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. వాక్యమైన దేవా అయ్యా తండ్రి, కొద్ది దినాల్లో నాయన ఇంకా రాబోయే 25వ తేదీ మీ జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మీ రక్షణ కార్యాన్ని కూడా మేము జ్ఞాపకం చేసుకోవాలని నాయన జ్ఞాపకం చేసుకున్న తండ్రి, వందనాలు ప్రభువా. మీరు నాయన తండ్రి మాతో మాట్లాడండి నాయన. మీ వాక్యాన్ని నాయన బోధించుటకును వివరించుటకును జ్ఞానం లేదు నాయన. జ్ఞానం నాకు అనుగ్రహించి మీరు మాట్లాడి ప్రియబిడ్డల యొక్క హృదయాలు తెరిచి అర్థమగినట్లు నీ కృప అనుగ్రహించమని ప్రభువుని యేసుక్రీస్తునామమును బట్టి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్యములో అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను అని రాయబడింది. ఈ వాక్యములో దేవుడు ఎందుకు తన కుమారుని పంపాడు, ఎక్కడికైన విషయాన్ని మనం ఆలోచించినట్లయితే లేదా ధ్యానించినట్లయితే ఆదికాండము 2వ అధ్యాయము 2-3 అధ్యాయాలు మనం చూసినట్లయితే దేవుడు సృష్టిని తన నోటి మాట చేత సృజించాడు. సృష్టి అంతటిని, సృష్టిలోని సకల జీవులను కూడా నోటి మాటతోనే సృజించాడు. కానీ నరుణ్ణి మాత్రము మరి దేవుని ఆయన పోలిక చొప్పున నేల మంటితో చేసి మరి వాని నాసికా రంధ్రములో జీవవాయువును ఊదాడు. కనుక నరుడు జీవాత్మ ఆయన అంటాడు. కాబట్టి అతనికి ఆదాము అని పేరు పెట్టి అతనికి సహపాఠిగా ఆదాములో నుండి ఒక స్త్రీని తయారు చేసి ఆ స్త్రీకి మరి అవ్వ అని పేరు పెట్టుకొని వారిరువురు కూడా మరి ఆ ఏదైనా తోటలో ఉండటం మనందరూ తెలిసిందే. దేవుడు వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఈ తోటలోని పండ్లన్నీ మీరు తినండి, కానీ మధ్యనున్న చెట్టు ఫలాలు మీరు తినకూడదు, వాటిని మీరు తిన్నారంటే చనిపోతారు, చస్తారు అన్నాడు. దేవుని ఆజ్ఞను మరి అలాగే వారు పాటిస్తూ కళ్ళపూట దేవునితో ఆనందిస్తూ ఉండే సమయంలో ఒకానొక దినాన సాతాను ద్వారా ప్రేరేపణ కలిగి దేవుని మాటను త్రోసివేసి ఆ పండును తిన్నారు. దేవుడైతే ఏదైతే తినవద్దు, తింటే మీరు చస్తారని చెప్పినటువంటి మాటను మీరి సాతాను ప్రేరణలో తిన్నారు. తిని దేవుని యొక్క మరి ఆ మహిమ వస్త్రాలు పోయి వారు దిగంబరులు తెలుసుకున్నారు. తర్వాత వారు చెట్ల చాటు దాగుకోవటము, దేవుడు రావటము, అయ్యా అని ఒకరి మీద ఒకరు సాకులు చెప్పుకోవటం మనందరూ తెలిసిందే. దేవుడు పరిశుద్ధుడు గనుక దేవుని మాట వినలేదు గనుక అందుకే ఆజ్ఞాతి క్రమమే పాపం అంటాడు. ఆజ్ఞాతి క్రమాన్ని వాళ్ళు ఆయన ఆజ్ఞను అతిక్రమించారు గనుక దేవుని సన్నిధిలో ఆ తోటలో ఉండేదానికి వాళ్ళ అర్హత కోల్పోయి దేవుని కోపానికి గురయ్యి అక్కడి నుండి త్రోసివేయబడ్డారు. భూలోకానికి శాపాలతో త్రోసివేయబడ్డారు, మనందరికి తెలిసిన విషయమే. అయితే ఇలా త్రోసివేయబడినటువంటి మానవునికి దేవుని సన్నిధి దూరం అయిపోయింది. తర్వాత పాపంలోను వారు ఉంటున్నారు. పాపాంధకారం అంటాడు, పాపాంధకారంలో జీవిస్తున్నారు. అయినా దేవుడు కనికరం గలవాడు గనుక ఆయన వెంటాడి ఆనాడు అనేక మంది భక్తులు నీతిమంతులు ఉండుట, భక్తి పరులు ఉండుట చూచి వారి ద్వారా ప్రజలను మరి రక్షించాలని సంకల్పం కలిగి నోహు నీతిమంతుడు గనుక ఆయనతో మాట్లాడాడు. నేను జలప్రాళయం రప్పించబోతున్నాను, ఈ ప్రజల దుర్మార్గాన్ని నేను చూసి తట్టుకోలేకపోతున్నాను, పశ్చాత్తాపడుతున్నాను, నువ్వు ఓడ తయారు చేసుకో, ఆ ఓడలోనికి మరి మీరు వెళ్ళవచ్చు అని చెప్పినప్పుడు 120 సంవత్సరాలు పట్టిందట ఓడ తయారు చేసేదానికి. అక్కడి నుంచి అనేక మంది చెప్పినప్పటికీ భూమి మీద అంతకుముందు వర్షం కురవలేదు, మంచు మాత్రమే భూమిని తడుపుతున్నది, దాంతోనే వాళ్ళు జీవిస్తున్నారు. అయితే నవ్వినారంట, ఏడ వర్షం ఉంది, మరి నువ్వు చెప్పటము మేము మరి నమ్మలేం కదా అని అందరూ ఆయన ఎగతాళి చేశారు. ఎవరు ఆయన మాట నమ్మలేదు, నోవాహు మాటలు. తర్వాత దేవుడు చెప్పినటువంటి కాలము సంపూర్ణమైంది. మరి ఓడలోనికి ఆయన కుటుంబము ఆయన రప్పించిన జంతువులు వచ్చాయి, కానీ ఎక్కడ ఇంకొక మనిషి కూడా రాలేదు, నశించిపోయారు. అక్కడి నుంచి మళ్ళీ ఆ మోషేను పంపించి ఐగుప్తు ప్రజలు దాస్యంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు విడిపించినా సరే దేవుని మీద తిరుగుబాటు చేసి
అన్య దేవతల్ని అన్యుల్ని రకరకాల వారు చేసుకున్న విగ్రహాలను పూజిస్తూ వచ్చారు, దేవుడిని మర్చారు. అలాగే సొదొమ గుమరాలు నాశనం చేసినప్పుడు అక్కడ లోతు అనే నీతిమంతుని కుటుంబం రక్షించబడింది. ఇలా మరి ప్రజలందరూ కూడా పాపులై వాళ్ళ జీవిస్తున్న సమయంలో నరుడు జీవాత్మ గనుక దేవుని సముఖం పోగొట్టుకున్నాడు గనుక సూర్యుడు వెలుగు లోకంలో ఉన్నప్పటికీ ఈ వెలుగు కోసం వాళ్ళు ఆరాటపడలేదు. ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. ఆ ఆత్మీయమైనటువంటి వెలుగు లేదు వారి జీవితాల్లో. మరి గాఢాంధకారం కమ్ముకున్నది. తర్వాత వాళ్ళ జీవితాల్లో సత్యము లేదు. వాళ్ళ అసత్యాన్నే మరి నమ్ముకొని ఉంటున్నారని మరి మనం చూస్తున్నాం. అలాంటి సమయంలో పాత నిబంధన భక్తులు మరి ఇదంతా గ్రహించిన వారై, అయ్యా మాకేం తెలియటం లేదయ్యా, పాప అంధకారంలో మా జీవితాలు నలిగిపోతున్నాయి, శాపంలో నలిగిపోతున్నాయి, మాకు వెలుగంటూ మా యొక్క ఆత్మలకు మా జీవితాలకు లేవు కనుక అని వాళ్ళు ఏం చేశారు, ఆ పూర్వ గ్రంథాలైనటువంటి వాటిలో ఒక శ్లోకం వెలుగెత్తి ప్రార్థన చేశారట. అసతో మాం సద్గమయ తమసో మాం జ్యోతిర్గమయ మృత్యోర్మాం అమృతంగమయ ఓం శాంతి 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 అని వెలుగెత్తి ప్రార్థన చేశారంట. అది మనది. ఓం అంటే వాక్యము. ఓ వాక్యమై ఉన్న దేవా, శాంతి సమాధానాలు మాకు లేవు నాయనా, మేము నశించిపోతున్నాము అంధకారంలో, పాపాంధకారంలో, మరణాంధకారంలోంచి జీవానికి మేము నడవలేకపోతున్నామయ్యా, మా ఆత్మకు శాంతి లేదు, సమాధానం లేదని వెలుగెత్తి ప్రార్థన చేశారు. అదే అంటాడు, అసతో మాం సద్గమయ. అసత్ అంటే అసత్యము, అసత్యము నుండి మమ్మలను సద్గమయ సత్యములోనికి గమయ నడుపుము. తమహ అంటే చీకటిలో నుండి జ్యోతిహి వెలుగులోనికి మమ్ములను గమయ నడుపుము. మృత్యుహు మరణము నుండి మృత అంటే జీవానికి మమ్మలను నడుపయ్యా, మాకు శాంతి దయచే వాక్యమై ఉన్న దేవా అని వాళ్ళు ఎలుగెత్తి ప్రార్థన చేయటం వల్ల కనికరం కలిగిన దేవుడు, ప్రేమ గల దేవుడు మరి ఆయన మానవుని యొక్క ఆర్తధ్వని విన్నాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఆ ఐగుప్తు దాస్యములో మొరపెట్టినప్పుడు వారి యావత్ బాధలో నేను బాధ నొందానని చెప్పాడు కదా, మోషేని ఎన్నుకుని రక్షించాడు కదా. అలాంటి గొప్ప ప్రేమ కలిగిన దేవుడు ఆయన ఏం చేశాడు, మానవుని రక్షించాలని నిర్ణయించుకున్నాడు. ఎంత ప్రేమ అంటే యోహాను సువార్త 3:16 అంటాడు, దేవుడు లోకముని ఎంతో ప్రేమించనంటాడు. ఆయన ఎంతో ప్రేమించాడు కనుక ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందుటకు ఆయనను అనుగ్రహించను. కాబట్టి తన కుమారుని లోకానికి పంపుటకు కారణం ఏంటంటే ఆ యొక్క అసత్యము నుండి సత్యంలోనికి నడిపించుటకు, చీకటిలో నుంచి వెలుగులోకి నడిపించుటకు, మరణాన్ని నుండి జీవానికి నడిపించుటకు దేవుడి లోకానికి తన కుమారుని పంపినాడు. కనుక ఆయన యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందుతాడని మనము వాక్యంలో చూస్తున్నాం ప్రియులారా. కనుక దేవుడు మానవుని మరి పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో మనం చూసినట్లయితే ఆయనే మానవుని రక్షించాలనుకున్నాడు. ఆయన మానవుని రక్షించాలనుకున్నప్పుడు తన భక్తులైన వారికి ఆయన చేసే ప్రతి సంకల్పం తెలియజేస్తాడు. ఆ మాటనే ఆమోసు 3:7 అంటాడు, తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడు అంటాడు. ఆయన ఏదైతే సంకల్పిస్తాడో, ఏ పని అయితే మానవులకు చేయాలనుకుంటాడో అదంతా కూడా తన ప్రవక్తలకు తెలియజేస్తూ వచ్చాడు. ఆ క్రమంలోనే ఆయన మరి మానవుడిగా పుట్టాలి. ఎందుకంటే తన మానవుడిగా పంపాలనుకున్నప్పుడు దేవుని యొక్క ఆ తేజస్సుని ఎవరు చూడలేరు. అందుకని ఆయన అనుకున్నాడు. యెషయా ప్రవక్త ద్వారా 7:14 నరుడుగా పుట్టాలనుకుని ఆ సంకల్పాన్ని యెషయా భక్తుడికి తెలియజేశాడు. వివిధ కాలంలో వివిధ భక్తులకు తెలియజేస్తూ వచ్చాడు ఆయన సంకల్పాన్ని. అలాగే ఆ యొక్క సంకల్పాన్ని యెషయా గ్రంథంలో 7:14 చూస్తే, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన చూపును ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును,
ఇది ప్రవచనం. దేవుడు మరి ప్రవచింపజేశాడు యెషయా భక్తుడి ద్వారా. కన్యక గర్భవతి అవుతుంది, ఆమె ఒక కుమారుని కంటుంది, అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడును చెప్పినప్పుడు ఈ పాత నిబంధన మన బైబిలు హెబ్రీ భాషలో ఉండిందంట. ఆయా భాషలు మాట్లాడే వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఆ గ్రంథాలు వారి వారి భాషల్లోకి అనువదించుకునేవారు, తర్జమా చేసేవాళ్ళు. అలాగా ముగ్గురు భక్తులు తర్జమా చేస్తూ ఉన్నారంట వాళ్ళ భాషలోకి బైబిల్ని. చేస్తూ చేస్తూ ఈ యెషయా 7:14 దగ్గర ఆగారంట. అందరికి వచ్చిన సందేహమే ఆ ముగ్గురు భక్తులకు వచ్చింది. వాళ్ళు ఏంటిది, కన్యక గర్భవతి కుమారుని కనునని రాయబడి ఉంది, ఒకవేళ అచ్చు తప్పేమో, ఇలా జరగదు కదా, ఇది అసంభవం కదా అని ఆ కన్యక చోట స్త్రీ అని పెట్టి భోజనానికి వెళ్ళారంట. గది తాళాలు సొమయోన్ అనే వ్యక్తి కాడ ఉంది. భోజనానికి వెళ్ళి మళ్ళీ వచ్చి గది తాళం తీసి వాళ్ళు అనువదించినటువంటి ఆ పదం చూసినప్పుడు అక్కడ కన్యక దగ్గర స్త్రీ అని కొట్టి రాశారు కదా, స్త్రీని కొట్టి మళ్ళీ కన్య అని కన్యక రాసి పెట్టారంట. ఏంది ఇది ఎట్లా సంభవమో, ఎవరు వచ్చుంటారు ఈ గదిలోకి, తాళాలు మా దగ్గర ఉన్నాయి కదా, నా దగ్గర ఉన్నాయి అందులో అని సొమయోనికి చాలా ఆశ్చర్యం వేసి, ప్రభువా నేను ఈ మాటను చాలా ఆశ్చర్యంగా నేను నమ్మలేకున్నాను, ఇది జరిగే వరకు నేను నన్ను జీవింపజేయని దేవుడిని అడిగాడట. సొమయోనికి ఆ ఆవిష్కారం ఇచ్చినట్టు మనం చూస్తాం. ఆ రక్షణ చూశాడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ నెరవేర్పుగా యెషయా గ్రంథం 7:14 నెరవేర్పు. మత్తయి సువార్త 1:22-23 మనం చూసినట్లయితే, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరుగును. ఇమ్మానుయేల్ అని పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థమని అక్కడ రాయబడి ఉంటుంది. ఈ మాటలు మరి ఎవరితో చెప్పారంటే దూత యోసేపుతో చెప్పాడు. యోసేపు ఎందుకు చెప్పవలసి వస్తుందంటే మత్తయి సువార్త 1-18 వచనాలు 21 దాకా గమనించినట్లయితే అక్కడ రాయబడినటువంటి మాటలు మనం చూస్తే, యేసు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వారేకం కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను వేర్నాడ ఉద్దేశించెను. అతడు ఆ సంగతులను గురించి ఆలోచించుకుంటుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నం మందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మలను కలిగినది, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అని చెప్పాను. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోసేపుతో దూత మాట్లాడింది. ఎందుకంటే గర్భవతి అని ఆయన ఎంత మదనపడి ఉంటాడో కదా, అందుకని ఆలోచించుకుంటూ ఉన్నాడు. ఆలోచించుకుంటున్న సమయంలో దేవుని దూత మరి ప్రత్యక్షమై స్వప్నమందు యోసేపుతో చెప్పిన మాటలు మరి ఆయన విన్నాడట. చూడండి 24 వచనంలో అంటాడు, మత్తయి 1:24, యోసేపు నిద్ర మేల్కొని ప్రభువు దూత తనకు చెప్పిన తనకు ఆజ్ఞాపించబడిన ప్రకారము తన భార్యని చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టబడిననుంది. కాబట్టి యోసేపు స్వప్నమందు చెప్పబడినటువంటి మాట, దేవదూత మాటను ఆయన ఆలకించాడు, విన్నాడు. విని నీతిమంతుడు గనుక దూత మాటను విని ఎదురు ప్రశ్న వేయలేదు. ఆయన జ్ఞానాన్ని అంతా కూడగట్టుకుని ఎదురు ప్రశ్న వేయలేదు. ఎట్లా జరుగుతుంది అని ఏం అనలేదు. దేవునికి అసాధ్యమైన కార్యం లేదు కదా. కాబట్టి ఆయన్ని తెలుసు యోసేపుకి, ఆ బిడ్డ పుట్టే వరకు ఆమెను కాపాడినాడంటే ఎంత విధేయత చూపించాడో యోసేపు మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే మరి లోకాసు సువార్త 1:26-30 వరకు మనం చూస్తే, గాబ్రియెలు దూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు మరి దేవుని దూత చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఇక్కడ కూడా మరియతో మరి దేవుని దూత చేత పంపబడినటువంటి గాబ్రియెలు దూత
వచ్చి ఆమెతో మాట్లాడుతుంది, దయాప్రాప్తురాలా అని లోపలికి వచ్చి, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడు అని చెప్పాను. ఆమె ఆ మాటకు తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుని చుండగా దూత, మరియా భయపడుకుము, దేవుని దయవలన నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుతున్నాడు. కాబట్టి మరియకు ఎంత ధన్యత కలిగిందంటే, ఆ జనాలకు మా గర్భంలో పుడతాడని చాలా మంది ఈ యెషయా ప్రవక్త యొక్క ప్రవచనం తెలుసు, 7:14 ప్రవచనం తెలుసు, ఎదురు చూస్తుంటారేమో. కానీ కన్యక అయినటువంటి పరిశుద్ధురాలైనటువంటి ఈ మరియకే దక్కింది ఆ యొక్క గొప్ప కృప. అందుకు ఆమె పరిశుద్ధురాలు అంటాడు. లోకసువార్త 1:34-35 అంటాడు. అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దాననే, ఇది ఎలాగ జరుగుతుంది అని ఆ దూతను ప్రశ్నించినప్పుడు దూత అంటాడు, పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఇదంతా కూడా ఆ యొక్క పాత నిబంధన భక్తుల యొక్క ప్రార్థన కోసమే యేసుక్రీస్తు ఈ విధంగా కన్య అంటే పరిశుద్ధుడుగా జన్మించాలి. అందువల్ల మరియమ్మ తన తన పరిశుద్ధతను నిరూపిస్తుంది ఇక్కడ. నేను పురుషుని ఎరుగని దాననే, ఇది ఎలా జరుగుతుందని దూత అన్నప్పుడు ఆ దూత చెప్పిన మాటలు మనం చూసినట్లయితే, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. కాబట్టి ఇక్కడ ప్రకృతి సంబంధమైనటువంటి గర్భం కాదు ఇది. తల్లి శారీరకంగా మరియే, కానీ దేవుడు తండ్రి అన్నమాట, దేవుని కుమారుడు అనబడతాడని చెప్పబడింది. కనుక మరి కూడా ఏమంటుంది లోకసువార్త 1:38 నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను, అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. కాబట్టి మరియ విధేయత చూపించింది. అట్లే నీ మాట చొప్పున ప్రభు దాసరాలు నాకు జరుగును గాక అని అనుమతి ఎప్పుడైతే తెలిపిందో దూత వెళ్ళిపోయింది. కనుక ప్రియమైనటువంటి ఎంత ధైర్యం ఉండాలి, ప్రదానం చేయబడిన కన్య కాబట్టి తన గర్భాన లోక రక్షకుడిని మరి దేవుని కుమారుణ్ణి మరి మోసేదానికి ఒప్పుకుంది. ఎంత ధైర్యం ఉండాలి కదా. ఆ జనాల్లో మరి కట్టడు కదా. అక్కడ మరి ద్వితీయోపదేశకాండం 22 చూస్తే అక్కడ రాయబడింది, ఎవరైనా ప్రదానం చేయబడినటువంటి కన్యకను అవమానపరిస్తే, ఆ కన్యక కేకలు వేయకపోతే, ఆ కన్యకను ఆ పరాయి భార్య అయినటువంటి స్త్రీని అవమానపరిచేందుకు వాళ్ళిద్దరిని కలిపి రాళ్లతో కొట్టి చంపాలి. అంత కట్టడుంది అక్కడ. అయినప్పటికీ మరియా తన యొక్క అవమానాన్ని ఏం గాని ఆలోచించకుండా ఒప్పుకున్నదంటే, దేవుడు అవమానపరిచే దేవుడు కాదు, యోసేపుకి మాత్రమే తెలియజేశాడని మనం అనుకోవాలి. ఎందుకంటే అక్కడ తెలుసుంటే నిజంగా రాళ్లతో పట్టబడి చంపబడి శిక్షబడి ఉంటది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రీతిగా యోసేపు తన విధేయతను కనపరిచాడు. మరియమ్మ తన విధేయతను కనపరిచి అనుమతిని తెలిపినప్పుడు వారికి మరి ఇంకా అక్కడ సర్వలోకానికి ప్రజాసంఖ్య రాయటకు లోకసువార్త 2:1-7 చూస్తే మరియమ్మని తీసుకొని బెత్లెహేము ఊరికి వెళ్ళటము, అక్కడ యేసుక్రీస్తు మరి ఆమె యొక్క పుట్టాలని ప్రసవ దినాలు మరియకు మరి నిండటము, తర్వాత అక్కడ సత్రములో స్థలము లేనందున మరి పశువుల తొట్టిలో ఆ బిడ్డను పరుండబెట్టడము మనకు తెలిసినటువంటి విషయమే. మరి ఈ బెత్లెహేములో పుట్టాలని మేకా గ్రంథంలో రాయబడినటువంటి మాట ముందుగానే ప్రవచనం. అది మేకా గ్రంథం 5:2 బెత్లెహేము ఎఫ్రత, యోదా వారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలుని నిలబోవాడు నీలో నుండి వచ్చును, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచుండను. కాబట్టి మేక ప్రవచించాడు బెత్లెహేములో ఆయన పుట్టాలి. కాబట్టి ఎందుకంటే స్వల్ప గ్రామం అయినప్పటికీ చాలా చిన్న గ్రామం అంట. ఆ గ్రామమే మరి రాజైన దావీదు, మహారాజైన దావీదు ఊరు. ఆ గ్రామమే నయోమి ఊరు. ఆ గ్రామమే మరి యాకోబు భార్య అయినటువంటి రాహేలును పాతిపెట్టినటువంటి ఊరు. ఆ గ్రామమే రూతు భర్త అయిన బోయేజు యొక్క గ్రామం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలా చిన్న గ్రామంలో అక్కడే మరి యేసుక్రీస్తు పుడతాడని ప్రవచనం ఉంది.
కనుక బెత్లెహేము ఊరికి వారు రావాల్సి వచ్చింది. అక్కడ ఆయన పుట్టటము, జన్మించటము జరిగింది ప్రియులారా. ఇప్పుడు సత్యంలో నుంచి అసత్యంలోనికి నడిపించాలి. అలాగే చీకటిలో నుంచి వెలుగులోకి నడిపించాలి. మృత్యు నుంచి జీవానికి నడిపించాలి. కనుక ఇప్పుడు వాక్యము శరీరధారిగా రావాలి. యోహాను సువార్త 1:1 మనం చూసినట్లయితే, యందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉన్నాడు. కనుక వాక్యము 14వ వచనములు అంటాడు, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. కనుక ఈ వాక్య ప్రకారం యేసుక్రీస్తే శరీరధారి అయి మన మధ్య నివసించాడు. ప్రియులారా, ఎంత అద్భుతం కదా! దేవాది దేవుడు మరి శరీరధారి మన మధ్య మరి నివసించాలంటే ఎంత గొప్ప. ఎందుకంటే 1 తిమోతి 6:16 అంటాడు, సమీపించరాని తేజస్సులు ఆయన మాత్రమే నివసించచ్చు, అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడనూ ఆయనను చూడలేదు, ఎవడనూ చూడనేరడు. కనుక ఇలాంటి తేజస్సు కలిగిన దేవుడు నరరూపుడుగా ఒక తల్లి జానుడు గర్భంలో మనుషుడుగా, నరుడుగా, పసిబిడ్డగా ఒదిగి ఆ పసుల తొట్టిలో పరుండాడంటే ఎంత అద్భుతమైనటువంటి సంఘటన కదా! చారిత్రకమైన సంఘటన ఇది. ఇది మరి కళ్ళు బొద్ది కథలు కాదు, ఇంకేదో ఊచిబాగు చెప్పినటువంటి సందేశం సంఘటన కూడా కాదు. చారిత్రకమైనటువంటి సంఘటన. ఆయన పుట్టిన స్థలం ఉంది, మరి ఆయన జన్మ స్థలము ఉంది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంతగానో ఈయన విస్తరింపజేశాడు. ఎక్కడో పుట్టలేదు, కరెక్ట్ గా బెత్లెహేము ప్రపంచ దేశాలకి మధ్యనున్నటువంటి ప్రదేశము. మనం ఒక దీపం వెలిగించి ఇంట్లో పెట్టినామంటే ఏడో మూల గాని ఎక్కడో పెట్టం, మంచం కింద గాని పెట్టం, మధ్యలో అంత గదంతా వెలుగు వచ్చేదానికి మధ్యలో పెడతాం. కాబట్టి యేసుక్రీస్తు పుట్టినటువంటి ప్రదేశము ప్రపంచ దేశాలన్నిటికంటే కూడా మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం అని భక్తులు వివరించి ఉంటున్నారు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడలారా, మరి ఆయన పుట్టినటువంటి ఆ యొక్క పుట్టుకను గొర్రెల కాపర్లు మొదటి సాక్షులు ఉన్నారు. లూకా సువార్త 2:8-18 వరకు చూస్తే, ఆ గొర్రెల కాపర్లు రాత్రి వేళ గొర్రెలను మేపుకుంటూ ఉన్నప్పుడు దేవుని దూత వారి యొద్దకు వచ్చి నిలిచిందంట. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు భయపడ్డారు. అప్పుడు ఆ దూత, ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలుపుతున్నాను, దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు, దీనికి ఇదే మీకు ఆనవాలు. ఆ శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకుని ఉంటాం, మీరు చూచేదని చెప్పి దూత వెళ్ళిపోయింది. దూత ఏమో వాళ్ళని వెళ్ళమని చెప్పలేదు, చెప్పింది ఆనవాలు. వారికి కనబడింది మొట్టమొదటగా సాక్షులుగా గొర్రెల కాపర్లు. ఆ బెత్లెహేముకు 1 కిలోమీటర్ ఉందంట పొలం, అది కూడా బోయేజు పొలం అంటారు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఆ యొక్క పొలంలో మరి వాళ్ళు గొర్రెలు మేపుకుంటారు. రాత్రి వేళ, అర్ధరాత్రి వేళ ఉన్నప్పుడు, రాత్రి వేళ దూత వారితో మాట్లాడినట్టు వారు వెళ్ళి ఆ శిశువుని చూసి మరి వారికి చెప్పబడిన మాటలు ప్రచురం చేసినట్లు మనం చూస్తున్నాం ప్రియులారా. కనుక 2వ సాక్ష్యం మనం చూస్తే జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు, లూకా సువార్త 2:10 అంటాడు, వారు ఆ నక్షత్రం చూసి అత్యానంద భక్తులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి పూజించి తమ పెట్టెలు విప్పి బంగారు సామ్రాణి బోనము కానుకలుగా ఆయనకు సమర్పించారంట. మరి శిశువుకి ఎలా మొక్కుతారు, ఎలా సాగిలు పడతారు, ఎలా పూజిస్తారు? వాళ్ళు అర్పించినటువంటి కానుకలు చూస్తే ఎవరైనా శిశువుకి బంగారు సామ్రాణి బోళం అర్పిస్తారా? అర్పిరు కదా. బంగారం అంటే రాచరికానికి గుర్తు, సామ్రాణి అంటే నా యాజకత్వానికి గుర్తు, యాజకుడని, ఆయన ఒక గొప్ప రాజు అని. తర్వాత బోళము ఆయన మరణాన్ని సూచిస్తూ మరి ఆ యొక్క శవానికి పూస్తారన్నమాట. అది ఆ బోళం కూడా అర్పించారంటే ఆయన మరణాన్ని కూడా ఆ జ్ఞానులు గ్రహించారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే సాక్ష్యం. 3వ సాక్ష్యం మనం చూస్తే సుమయోను ఆనాడు తర్జుమా చేసేటప్పుడు కన్యక గర్భవతి అయితే నేను చూడాలా అన్న దేవుడిని అడిగినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా అతను మరి నీతిమంతుడు గనుక లూకా సువార్త 2:21-37 వరకు చూస్తే యెరూషలేము దేవాలయానికి
వారి యొక్క సున్నతి చేయాలని తన శిశువుని పెళ్ళైన మరియా యోసేపులు తీసుకుని వచ్చినప్పుడు మరి సుమయోని చేతులతో ఆ శిశువుని ఆ రక్షణ చేతులకు తీసుకొని నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిస్తున్నావు అన్నాడు. అయ్యా నాకు సమాధానం దొరికింది, నేను చూశాను ఇప్పుడు అని ఆత్మావసుడని చూశాడు అన్నమాట. కన్యక గర్భవతి కుమారుని కొని ఆ దేవాలయం తీసుకుని వచ్చటము ఆత్మావేశుడై సమయాన్ని చూసి నాదా నీ మాట చొప్పున నన్ను ఇప్పుడు నీ సమాధానంతో పోనిస్తున్నావు, అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలకు సిద్ధపరిచిన రక్షణ నేను కన్నులారా చూస్తున్నానని దేవుని స్తుతించాడు. ఆ రక్షణ చేతిలోకి తీసుకున్నాడు. ఎంత ధన్యత కదా. మరి ఎంత మరి నిజమైనటువంటి చారిత్రకమైనటువంటి సంఘటన యేసుక్రీస్తుని. మరి ఆయన సమయాన్ని కూడా దేవుని యొక్క రక్షణ చూచి ఆయన స్తుతించినట్లు మనం చూస్తాం. యేసుక్రీస్తుని మళ్ళా ఇంకొక మాట అంటాడు మరియమ్మతో, లోక 2:35 నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవును. ఆయన తల్లి అయిన మరియతో చెప్పిన మాటలు, ఎందుకంటే తెలుసు ఆయనకి ఆత్మావేశుడు ఎలాంటి మరణం యేసుక్రీస్తు పొందబోతున్నాడో అనేది ఆయన గ్రహించి మరియతో అన్నాడు, ఈ నీ హృదయంలోకి ఒక ఖడ్గము దూసుకొని పోవునన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పుట్టుక చారిత్రకమైనదని, ఆయన పుట్టటము మరి ఆ యొక్క పాత నిబంధన భక్తులు ఏదైతే ప్రార్థన చేశారో వెలుగెత్తు దాని కొరకు మరి అంటే యేసు సత్యంలోనికి వెలుగులోనికి జీవంలోనికి నడిపించుటకే భూమి ఆకాశముల పట్టజాలని దేవుడు పసిబిడ్డగా శిశువుగా ఒక కన్య మరియ గర్భంలో ఒదిగి జన్మించాడంటే మహాద్భుతమైనటువంటి సంఘటన. యేసుక్రీస్తు అది ఆయన లోకమును ఎంతో ప్రేమించాడు గనుక ఆయన జన్మించినటువంటి యేసుక్రీస్తు జన్మించినప్పుడు యోహాను సువార్త అని ఎదిగి మరి సువార్తను ప్రకటించేటప్పుడు యోహాను సువార్త 14:6 అంటాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడును రాలేడని ఆయన యేసుక్రీస్తు చెప్పాడు. కనుక ప్రియమైన బిడ్డలారా, యేసుక్రీస్తు మార్గము సత్యము జీవము. ఆయన మాట చెప్పుటకు సమర్థుడు. మరి అలాంటి సమర్థులు ఎవరు లేరు కదా. కాబట్టి లోకానికి నేను వెలుగన్నాడు యోహాను సువార్త 8:12. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేనే వెలుగును లోకమునకు అని ఆయన చెప్తూ నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని చెప్పాడు. మరి పరిచయులు కూడా మరి ఆయనతో అంటున్నాడు. పరిచయులు మత్తయి సువార్త 22:16 అంటాడు, బోధకుడా నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గమును సత్యముగా బోధించుతున్నావని, నీవు ఎవరిని లక్ష్య పెట్టవని, మోమాట లేని వాడవని నేను ఎరుగుదును, మేము ఎరుగుతామని పరిశీలి కూడా దేవుడు సత్యవంతుడని ఒప్పుకుంటున్నాడు. స్టేట్మెంట్ ఇస్తున్నారు, మేము సత్యవంతుడివి అని, జీవము వెలుగు నీవే అని వారు కూడా ఆయన్ని మరి ఒక స్టేట్మెంట్ ఇస్తూ దేవుడిని చెప్తున్నాడు. యెషయా గ్రంథంలో 9:2 ప్రవచించినటువంటి ప్రవచనము, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. కాబట్టి వచనాలన్నీ కూడా మరి యేసుక్రీస్తుకి సాదృశ్యంగా మనము చూస్తున్నాం. ఆ యొక్క ప్రవచనం యొక్క నిర్వచనమే యేసుక్రీస్తు, నెరవేర్పే యేసుక్రీస్తు అని మనకు తెలుస్తుంది. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూస్తున్నారు. చూసారు యేసుక్రీస్తునే. మరణఛాయ గల దేశ నివాసుల మీద ఆయన వెలుగు ప్రకాశించిందంటాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు లోకానికి వచ్చినటువంటి ఉద్దేశము రక్షకుడు కదా. ఆయన జన్మం ఆ విధంగా జన్మించాడు. మత్తయి సువార్త 1:21 అంటాడు, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు నేను. కాబట్టి ప్రభువు దూత ముందుగానే యేసు అనగా రక్షకుడు, ప్రజల యొక్క పాపాన్ని మరి ఆయనే రక్షిస్తాడు పాపము నుండి అని దూత ద్వారా తెలపబడిన మాట. తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించును అని చెప్పాడు.
ఒక పాపిని రక్షించుటకు ఒక పాపి పనికి రాడు. ఒక గుడ్డివాడికి ఇంకొక గుడ్డివాడు త్రోవ చూపలేడు కదా ప్రియులారా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక దొంగను మార్చలేడు. మరి ఒకడు గుంటలో పడితే పైన ఇంకొకడు గట్టి మీద ఉంటే తప్ప ఆ గుంటలో పడిన వ్యక్తి పైకి లాగలేడు కదా. కాబట్టి పాపంలో ఉన్న వ్యక్తులను రక్షించాలంటే పాపి వల్ల కాదు, పరిశుద్ధుడైనటువంటి వ్యక్తి రావాలి. పరిశుద్ధుడు ప్రజల యొక్క పాపాన్ని రక్షించాలంటే ఆ పరిశుద్ధమైన రక్తము చిందించాలన్నటువంటి భావముతో అక్కడ కూడా పాత నిబంధన భక్తులు కొందరు మరి ఈ యొక్క వెలుగెత్తి ప్రార్థన చేశారు. ఎలా? అయ్యా పరిశుద్ధుడైనటువంటి దేవుడా, నువ్వు రా, మా పాపాలు మమ్మల్ని క్షమించి మమ్మల్ని సాతాను ద్వాస్యము నుంచి రక్షించాలంటే పరిశుద్ధుడైనటువంటి వాని రక్తము చిందించాలని అక్కడ ఒక శ్లోకం రాయించారు పాత పురాణాల్లో, సామవేద గ్రంథాల్లో ఉంది ఇవన్నీ. ప్రజాపతిర్దేవేభ్యం రక్త ప్రోక్షణం ఆవశ్యకం తద్రక్తం పుణ్యదాన బలియాగం అన్నాడు. ప్రజాపతిర్దేవేభ్యం అంటే ప్రజలను రక్షించేవాడు, పాపం నుంచి పరిపాలించేవాడు. రక్త ప్రోక్షణం ఆవశ్యకం, రక్తం చిందించాలి. అప్పుడు పాపం చేసేవారు గొడ్ల యొక్కయు మేకల యొక్కయు గొర్రెల యొక్కయు రక్తం చిందించేవాళ్ళు, కానీ వారికి పాప క్షమాపణ దొరికేది లేదు. కనుక పాప క్షమాపణ కావాలంటే పరిశుద్ధుడైనటువంటి వాని రక్తము చిందించబడాలి. ఇది నిబంధన అన్నమాట, ఇది ఒక కట్టడ. ఆ రక్తం తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. తద్రక్తం అంటే ఆ రక్తము మరి పరిశుద్ధుడైనటువంటి పరమాత్ముడైనటువంటి రక్తం కావాలి. ఆ రక్తం చిందించబడితే పరిశుద్ధుడైనటువంటి పరమాత్మ యొక్క పరిశుద్ధ రక్తము చిందించబడాలి. ఎట్లా చిందించబడాలంటే పుణ్యదాన బలియాగం అంటే అతనే దానం చేయాలి, ఆయనకై అతనే బలి అవ్వాలి. యొక్క బలవంతానో లేకపోతే ఎవరి యొక్క మరి ప్రోద్బలం వలనో రక్తము చిందించేదానికి లేదు. తనకు తానుగా బలి అవ్వాలి, తనకు తానుగా రక్తం చిందించాలని ఆ శ్లోకం యొక్క భావం అన్నమాట. అంటే ప్రజలను రక్షించేవాడు తనకు తానుగా తన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని చిందించాలి, తన ప్రాణాన్ని దానంగా బలి చేయాలి అనేటువంటి లోక భావాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. అందుకే యేసుక్రీస్తు లోక సువార్త 19:10 అంటాడు, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చునని మరి చెప్పాడనమాట. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నశించిన దానిని వెతికి రక్షించుటకు వచ్చానని ఆయన కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు మరి తన తండ్రి సన్నిధిని విడిచిపెట్టాడు. విడిచిపెట్టకూడని భాగ్యమైనప్పటికీ మరి మానవుల యొక్క రక్షణ కొరకు ఆయన నశించిన దాన్ని వెతికి రక్షించేదానికి లోకానికి వచ్చినాడని మరి మనము తెలుసుకుంటున్నాం. 1 పేతురు రాసినటువంటి పత్రికల్లో 1వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినట్లయితే, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అంటాడు. కాబట్టి పరిశుద్ధుడని ఆయనే చెప్తున్నాడు. నేను పరిశుద్ధుడను, మీరును పరిశుద్ధులై ఉండండి అంటాడు. అలాగే యోహాను సువార్త 8:46, నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపిస్తారు? ఈ సవాలు ఎవరు చెప్పగలరు? మీరు చెప్పగలరా? ఇంకెవరైనా చెప్పినారు ఉన్నారా? ఎవ్వరు మరి ఆ పరిశీలతోనూ వారితోనూ మాట్లాడేటప్పుడు నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనా స్థాపించగలరని యేసుక్రీస్తు సవాలు చేసినప్పుడు ఎవరు నిరూపించలేకపోయారు. ఉంటే కదా పాపం. ఆయన పరిశుద్ధుడు, ఆయన జన్మ పరిశుద్ధము. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ నోరు తెరవలేదంట ఎవరు కూడా. ఆయన పాపం ఉన్నది అని ఒక్కరు కూడా నిరూపించలేకపోయినారు. చెప్పేదానికి ఎన్నైనా చెప్పగలుగుతాం కానీ నిరూపించేటప్పుడు మాత్రము రుజువులు కావాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనలో పాపం లేని పరిశుద్ధుడు. అందుకే యెషయా గ్రంథం 6:3 అంటాడు, వారు సైన్యములకు అతిపెద్దవి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో ప్రతి గానములు చేస్తున్నారంట దూతలు. సర్వలోకములో ఆయన మహిమతో నిండి ఉన్నదని, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆయన గురించి ప్రతిగానాలు చేస్తున్నారట. అలాగే ప్రకటన 4:8 చదువు, జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను, అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండియున్నవి,
అవి భూత వర్తమాన భవిష్యత్ కాలముల్లో ఉండు సర్వాధికారి దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబవళ్ళు చెప్పుచుండును. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ యోహానుకు దర్శనములో చూస్తున్నాడు ఆయన. ఆ దూతలు ఆయన్ని భూత వర్తమాన భవిష్యత్తు కాలములో ఉన్నటువంటి సర్వాధికారి అయినటువంటి ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని యేసుక్రీస్తుని గురించి రాత్రి పగలు మానక స్తోత్రం చేస్తున్నారట. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఈయనే. యేసుక్రీస్తే పరిశుద్ధుడు, ఆయనే పవిత్రమైనటువంటి వాడు. ఆ పవిత్రమైనటువంటి ఆయన రక్తము మానవుని యొక్క పాపం కొరకు చిందించబడాలి. కనుక ఆయనే లూకాసు సువార్త 22:20 అంటాడు, పస్కా పండుగ జరుపుకుంటూ ఆ సమయంలో రాత్రి భోజనం తర్వాత ఆయన ఒక గిన్నె పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందించబడుతున్నానా రక్తము వలనైన కృత నిబంధన. పాత నిబంధన పురాణ నిబంధనలో మరి ప్రజలను రక్షించేవాడు, ప్రజలను పరిపాలించేవాడు రక్తము చిందించాలి, ఆ రక్తము పరిశుద్ధమై ఉండాలన్నప్పుడు ఇక్కడ కొత్త నిబంధనగా ఆయన నా రక్తము మీ కొరకై చిందించబడుతున్నటువంటి నా రక్తమని ఒక గిన్నె పట్టుకొని వారికి అది ఇచ్చినట్లుగా, దీన్ని చేయనప్పుడు నన్ను గుర్తు చేసుకోండి అని ఆయన చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ చెప్పబడినటువంటి ఆ యొక్క గొప్ప ప్రవచన శ్లోకాన్ని మరి దేవుడే ఇది నా రక్తము పరిశుద్ధమైన రక్తము నేను చెందిస్తున్నాను పాపముల కొరకు అంటూ చెప్తూ, నా ప్రాణాన్ని కూడా నేను పుణ్యదానంగా బలి చేస్తున్నాను అంటే యోహాను సువార్త 10:18. ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తిననెను. కనుక యేసుక్రీస్తే చెప్తున్నాడు, ఎవడును నా ప్రాణం తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెడుతున్నాను. అక్కడ చెప్పినటువంటి శ్లోకం ఏంటంటే తనకు తానుగా బలిదానం చేయాలి, దానం చేయాలి తన ప్రాణాన్ని. కాబట్టి ఇక్కడ యేసయ్య అంటున్నాడు, ఎవడును నా ప్రాణమును తీసుకొనలేడు, నా అంతటా నేనే పెట్టుచున్నాను నా ప్రాణాన్ని అంటూ, నాకు ఆ అధికారం ఉంది, దాన్ని తిరిగి తీసుకున్నట్టుకు నా అధికారం ఉంది, పెట్టేదానికి కూడా నా ప్రాణాన్ని నాకు అధికారం కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందుతుందని యేసుక్రీస్తు చెప్తూ, మళ్ళీ యేసుక్రీస్తు మరణాన్ని శిలువ మరణానికి అప్పగించినప్పుడు కూడా పిలాతు అడిగిన ప్రశ్నకు ఆయన చెప్పిన మాట యోహాను సువార్త 19:9-11 చదువున. యేసును అడిగెను. అయితే యేసు అతనికి ఏ ఉత్తరం ఇయ్యలేదు. కనుక పిలాతు, నాతో మాటలాడవా, నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారము కలదనియు, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారము కలదనియు నీవెరగవా అని ఆయనతో అనెను. అందుకు యేసు, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారము ఉండదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత మరి మరణ వేదన పడుతున్నప్పటికీ కూడా యేసుక్రీస్తు పిలాతు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. ఆయన నీవు ఎక్కడి నుండి వచ్చితివని అడిగినప్పుడు కూడా ఏ సమాధానం చెప్పలేదు. పిలాతు అన్నాడు, మరి నా మాటకు నాతో నువ్వు మాట్లాడవా, నిన్ను శిలువ మరణాన్ని నుంచి తప్పించే అధికారం నాకు ఉంది కదా, లేదనుకుంటున్నావా, నాకు కలదు, నిన్ను సిలువ వేయుటకు కూడా నాకు అధికారం కలదు అని, సిలువ వేయకుండా తప్పించే అధికారం కూడా నాకు కలదన్నప్పుడు యేసుక్రీస్తు అన్న మాట చూడండి, ఆయన ఎంత చక్కగా ఆయనతో. అందుకు యేసు, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారము లేదు, నా తండ్రి వల్ల నువ్వు పొందితే తప్ప నా యొక్క ప్రాణాన్ని తీసే అధికారం నీకు లేదని పిలాతు కూడా యేసుక్రీస్తు చెప్పడం మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రక్తము ఆ శిలువలో మరి చిందించాడు. మనకు తెలుసు, ఒక సైనికుడు పొడిస్తే రక్తమంతా నీళ్లు కారాయంట. నీళ్లు అంటే నీళ్లు కారుతాయి, రక్తమంతా అయిపోయి ప్రజల కొరకు రక్తమంతా చిందించాడు. అందుకే మీరు నా సొత్తు అంటున్నాడు. అపోస్తుల కార్యం 4:12 అంటాడు, ఈ నామం తప్ప మరి ఏ నామం కూడా రక్షణ లేదని. మరి పౌలు గారు ఆయన యొక్క జన్మ, రక్షణ, పుట్టుక అన్ని ఎరిగినటువంటి వాడై ఈ మాట ప్రవర్తిస్తున్నాడు. ఏమంటున్నాడు? అపోస్తుల కార్యము 4:12. మరి ఎవని వలన రక్షణ కలగదు, ఈ నామమున్నే మనము రక్షణ పొందవలను కాని ఆకాశం క్రింద మనుషుల్లో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను.
కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నామము యేసుక్రీస్తు నామములోనే మనం రక్షణ పొందగలము. ఎందుకంటే ఆయనే పరిశుద్ధుడు, ఆయనే పరిశుద్ధమైన రక్తము మన కొరకు తనకు తానుగా చెందించాడు. ఆయనే తన ప్రాణాన్ని తనకు తానుగా పెట్టి మళ్ళా మూడవ నాడు ఆ ప్రాణాన్ని తిరిగి తీసుకున్నాడు. ఆయనకు అధికారం కలదు కనుక ఈ నామము ద్వారా, అంటే యేసుక్రీస్తు నామం ద్వారా తప్ప మరి ఏ నామం ద్వారా మనకి రక్షణ లేదు. ఆకాశము క్రింద ఈబడిన ఏ మనిషిని నామం ద్వారా కూడా మనం రక్షణ పొందలేమని ఎంత చక్కగా నొక్కి వక్కానించి మరి పౌలు గారు చెప్పాడు. ప్రియులారా, ఇలాంటి గొప్ప రక్షణ దినము మనం క్రిస్మస్ జరుపుకుంటున్నాం. మరి క్రిస్మస్ జరుపుకోవటం, మనం దేవాలయాలు అలంకరించుకోవటం మంచిదే, మనం పండగ చేసుకోవటం మంచిదే, కొత్త బట్టలు కట్టుకోవటం కూడా మంచిదే, అంబరాలు జరుపుకోవటం మంచిదే, డాన్సులు వేయటం మంచిదే. కానీ యేసుక్రీస్తు యొక్క బలియాగాన్ని గురించి మనము, ఆ రక్షణ గురించి మనము మరి ధ్యానం చేసుకుంటూ నాకు రక్షణ మరి కలిగింది కనుక నేను దాన్ని పొందుకున్నానా లేదా అని మన హృదయాలు మన పరిశుద్ధతను కలిగి జీవించాలని హృదయాలు అలంకరించుకోవాలి. ముందు నీతితోనూ, నీతి ప్రవర్తనతోనూ, మంచి మాటలతోనూ, మరి పవిత్ర ప్రవర్తనతోనూ మన యొక్క అలంకారము, హృదయాలంకారం కలిగి ఉండాలి. మనం రక్షకుడు తిరిగి వస్తాడు. మరి ఆయన అంటాడు, అపోస్తుల కార్యము అక్కడ ప్రవచిస్తూ అంటాడు ఆయన 1:11 అంటాడు, గలిలయ మనుషులారా, మీ యొద్ద నుండి పరమునకు చేర్చుకునబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకానికి వెళ్ళుట మీరు చూసిరో ఆ రీతిగానే ఆయన తిరిగి మళ్ళా వస్తాడు. 40 దినాలు కనపడ్డాడు. ఆయన తిరిగి లేచిన తర్వాత మొదట మగ్దలేని మరి కనపడ్డాడు. యోహాను సువార్తలో రాయబడి ఉందన్నమాట. తర్వాత ఆయన వెళ్ళేటప్పుడు చెప్పినటువంటి మాట ఏంటంటే యోహాను సువార్త 14:2-3, తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము స్థిరపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకుని పోవుదును. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ముందే చెప్పాడు, నేను నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నేను వెళుచున్నాను, మీకు స్థలము సిద్ధపరిచి మళ్ళా తిరిగి వచ్చి మిమ్మల్ని నాతో కూడా ఉండుటకు తీసుకొని పోతాను ఆ స్థలమును. కాబట్టి రెండవ రాకడ ఉంది. ఎన్నో సూచనలు చెప్పాడు ఆయన. రాజ్యం ఎందుకు రాజ్యం లేస్తుంది అన్నాడు. అన్ని మనం చూసినట్లయితే వార్తలు కనపడుతున్నాయి. ఈ దినాల్లో జరిగేటువంటి భయంకరమైనటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం. ఎక్కడ కూడా సంతోషం లేదు, నెమ్మది లేదు, తాను చెలరేగి ఉన్నది అన్నమాట. కనుక ప్రియమైనటువంటి మనుషులు మానవ మృగాల కంటే, జంతువుల కంటే, రాక్షసుల కంటే ఎక్కువైనటువంటి స్థితిలో ఉన్నాము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి మనం జ్ఞాపకం చేసుకుంటే క్రిస్మస్ జరుపుకోవాలని. క్రిస్మస్ ఆనందం, రక్షణానందం. అది రక్షకుడు మన కొరకు రక్షణ తీసుకొని వచ్చేదానికి పుట్టినటువంటి రక్షణానందం. కనుక ఈ యొక్క క్రిస్మస్ దినాలు మనం జరుపుకుంటూ రక్షణానందాన్ని మనం పొందుకోవాలని యేసుక్రీస్తు నామాన్ని బట్టి ఇప్పుడు నేను తెలియజేస్తూ వాక్యం ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.